ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే సంధ్యా థియేటర్, ఈ థియేటర్ నేమ్ గత కొన్ని రోజులుగా మార్మోగిపోతుంది. జనరల్గా మనం ఒక మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ చెకింగ్ కానివ్వండి, మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తున్నామా, పార్కింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మరి మన వైపు నుంచి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు పాటించవలసిన నియమాలు కానీ కరెక్ట్గా పాటిస్తున్నారా? మరి ఇంత నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా వాళ్ళకి షోకాస్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 10 డేస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా రీసెంట్గా ఇష్యూ అయింది. మరి ఈ విషయంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఇంకా సామాజికవేత్త సుభాష్ని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. అసలు ఈ విషయాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు మరి థియేటర్ వైపు నుంచి ఏదైనా మిస్టేక్ ఉంది అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? చాలా అండి. ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈ పుష్ప 2 ఏదైతే రిలీజ్ అయిపోయిందో దాని మీద పోలీస్ వాళ్ళు ఒక షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే దీని మీద అనేక రకాలుగా ఇప్పుడు ఒక థియేటర్ కన్స్ట్రక్షన్ కానీ థియేటర్ ఎప్పుడైతే థియేటర్లలో మూవీస్ రిలీజ్ చేసుకుంటారో అన్ని పర్మిషన్స్ తీసుకొని రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ అంటే జిహెచ్ఎంసీ కూడా ఇవ్వచ్చు దేని మీదనైనా కానీ, వాళ్ళకు కూడా పవర్ ఉంది. అంటే ఈచ్ ఒక ఆఫీస్కి హూ ఆర్ కంట్రోలింగ్ ఈ మూవీస్ కానీ థియేటర్స్ కానీ అంటే వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము సీజ్ కూడా చేయొచ్చు. ఓకే, ఎందుకనంటే మూవీస్కి వాళ్ళు అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్న తర్వాతనే ఒక మూవీని రిలీజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్, ఆకస్మికంగా జరిగిన ఇన్సిడెంట్. ఒక మనిషి ప్రాణం, అక్కడ స్త్రీనా పురుషుడా అన్నది కాదండి, అక్కడ ఒక ప్రాణం పోయింది ఆమె, అండ్ ఇంకొక బాబు ప్రాణం కూడా ఉన్నది. సో వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు దీని మీద ఎవరు దీన్ని కారకులు అన్నదాన్ని మనం కనుక చూసినట్టయితే, నేను ఇంతకు ముందు కూడా వీడియోస్లో చెప్పినాను, థియేటర్ యాజమాన్యం మీద కూడా వస్తుంది. కొన్ని అంటే కొంచెము కనుక ఒక జస్ట్ పిన్ పాయింట్గా ఒక క్విక్గా ఆలోచించినట్టయితే, ఒక స్ట్రీమింగ్ చేసుకోలేదు ఫస్ట్ వాళ్ళు. ఏది అంటే ఇంత హీరో వస్తున్నాడు, మరి పబ్లిక్ ఇంత హల్చల్లా వెళ్ళిపోతుంది, మరి అంటే ఈ పిక్చర్లో ఇంత హైప్లా క్రియేట్ అవుతుంది అన్నది ఒక థాట్ ప్రాసెస్లో వెళ్ళినట్టుగా కనపడలేదు. ఒక థియేటర్కి ఎట్లా ఉంటుంది, థియేటర్ వాళ్ళు పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చి ఇట్లా హీరో వస్తున్నాడు అదే అంటే వాళ్ళు ఒక లెటర్ దొరికింది అన్నట్టుగా, దాంట్లో వాళ్ళు పర్మిషన్స్ లేవు, ఈ హీరోస్ వస్తే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతాము అన్నది ఒక వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్. ఏది ఏమైనా సరే యాజమాన్యానికి ఉన్న కొన్ని నిబద్ధత, కొన్ని ఆబ్లిగేషన్స్, రూల్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడు టికెట్ రిలీజ్ అయినాయి, ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు అమ్మిండ్రు టికెట్స్, ఆ అమ్మిన టికెట్స్ జనాలు ఎంతమంది వచ్చిండ్రు, అవుట్ సైడర్స్ ఎక్కువ మంది వచ్చిండ్రా, ఇన్సైడర్స్ ఎక్కువ మంది ఉన్నారా, ఎవరిని మీరు లోపలికి ఎలవ్ చేసిండ్రు, ఏ టైం టు టైమ్ ఏంటి, అసలు ఈ సంఘటన జరిగే ముందు ఏ విధంగా యూ ఆర్ రిసీవింగ్ ద ఆడియన్స్. అంటే థియేటర్ ఆడియన్స్ని రిసీవ్ చేసుకుంటారు, ఎవరైతే కొనుగోలు చేసిండ్రో వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చిండ్రా, బయట వాళ్ళు కూడా వచ్చిండ్రా, చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇచ్చిన కొన్ని నార్మ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి గల కారణాలని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకుంటే మీది సీజ్ అయిపోతుంది అన్నట్టుగా అది ఎట్లా కనబడుతుంది. అది అంటే థియేటర్ జోక్గా తీసుకోవద్దండి, ఇది దిస్ ఈస్ వెరీ సీరియస్. ఒక షోకాస్ నోటీస్ వచ్చిందని అంటే దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ త్రూ దేర్ అడ్వకేట్, లీగల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా చాలా జెన్యూనిటీ కనపడాలి, న్యాచురల్గా ఉండాలి. అంటే ఏదో వంక పెట్టుకొని తప్పుదారి పట్టించినట్టుగా ఎక్కడ కూడా కనబడద్దు. ఆ లోపల జరిగిన విజువల్స్ కానివ్వండి, ఇన్ ఎవ్రీథింగ్ కెన్ బి సబ్మిటెడ్ ఫర్ ద వాళ్ళు ఇచ్చిన నోటీస్కి. యాజమాన్యము, థియేటర్ యాజమాన్యము తప్పకుండా బాధ్యత వహించాలి. వాళ్ళు వహించాలంటే కూడా కుదరదు, తప్పించుకుంటానంటే కూడా కుదరదు ఇందులో. ఎందుకంటే వాళ్ళ థియేటర్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా దే హ్యావ్ టు ఒబ్లైజ్ టు ద రూల్స్ ఆఫ్ ద షోకాస్ నోటీస్. సో దీని వలన మనకు భవిష్యత్తులో తెలిసే పరిణామం ఏంటంటే చిన్న తప్పుకు
పెద్ద పనిష్మెంట్. అవును. కాబట్టి తప్పు చెయ్యకుండా ఉండడమే మంచిది అన్నది ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు థియేటర్ అసలు క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు వీళ్ళే అక్యూజ్డ్ అని ఒకవేళ ప్రూవ్ అయితే? థియేటర్ క్లోజింగ్కి దాని షరతులు ఏవైతే నామ్స్ ఉంటాయో దాని నామ్స్ని కనుక వైలేట్ చేసినట్టయితే థియేటర్ క్లోజ్ అవుతుంది. నామ్స్ అంటే వాళ్ళు అంటే పరిశీలించాలి, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు అంత తప్పు చేసిండ్రు కాబట్టి దీంట్లో ఏవి కూడా అనుకూలతగా అంటే ఒక థియేటర్ అంటే మనకు సినిమా యాక్ట్ ప్రకారము కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్లలో ఫైర్ వర్క్స్ కరెక్ట్గా ఉందా, కొంతమంది కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఫైర్ వర్క్స్ ఏది పర్మిషన్స్ లేకుంటేనే బిల్డింగ్లు కట్టేస్తుంటారు. రెస్టారెంట్స్ కానివ్వండి, మామూలుగా మాల్స్లలో కానీ కొన్ని పర్మిషన్స్ 1 year అయిపోతుంటే కూడా రేపు కట్టుకోవచ్చులే, మన వాళ్ళే ఉన్నారు, ఆఫీసెస్ మన వాళ్ళే ఉన్నారని కట్టే అతను కూడా కట్టాడు. పని అంటే అక్కడ ఉన్న వర్కర్స్ కూడా ఇస్తే ఒక రోజు కొన్నిసార్లు కట్టరు, వాళ్ళకు కూడా చాలా పడిపోతాయి ఛాలన్స్, హైలో పడతాయి. ఈవెన్ యూజింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆల్సో హైలో ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఛాలెంజ్ పడిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు కావాల్సిన నామ్స్ అప్పుడు అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. తర్వాత వస్తున్న కొద్దీ రాను వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ కొన్ని అవాయిడ్ చేసుకుంటూ పోతారు. అది అనుకోకుండా కొన్ని అవాయిడ్ అయితే, బిజీగా ఉండే అవాయిడ్ అయితే అట్లా వాళ్ళకి ఛాలెంజ్ కూడా పడతాయి, థియేటర్లు కూడా సీజ్ అయిపోతాయి, రెస్టారెంట్లు సీజ్ అవుతాయి. కొన్ని నామ్స్ పాటించరు. బేసిక్ నామ్స్ షుడ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. ఫుడ్ డ్రింక్స్ కానివ్వండి, బాత్రూమ్స్ క్లీనింగ్ కానివ్వండి, వాష్రూమ్స్ కానీ ఏవైనా కానీ, థియేటర్ క్లీనింగ్ కానివ్వండి, వాయిస్ అంటే మనకు వాయిస్ కూడా సరిగ్గా వినబడాలి. అక్కడ పర్సన్ ఒక స్థలానికి ఒక పర్సన్ కూర్చునే స్థలము ఎంత, పక్క పర్సన్ కూర్చునే స్థలం ఎంత, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడ్ ఒక్కొక్క ప్లేస్ టు ప్లేస్. సో అన్నీ కంపాక్ట్గా ఎట్ ద మోస్ట్ కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్. పర్సన్ వెళ్ళిన పర్సన్ హీ షుడ్ ఫీల్ వెరీ అంటే ఎంటర్టైన్మెంట్ లో ఉన్న భాగాన్ని అతను అనుభవించాలి. మనం కట్టే డబ్బులు ఎంతవరకు కడుతున్నాము అంటే మనం వెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేసుకొని మనం మళ్ళీ మన జాగాకి వెళ్ళిపోవాలి. దానికి థియేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో షోకాజ్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. దీనికి వాళ్ళు జవాబుదారి ఇవ్వకున్నా వాళ్ళకి మళ్ళీ ఇంకో లెవెల్లో ఉంటుంది, అది మనం చెప్పనవసరం లేదు. మళ్ళీ మనం మీడియాలో మళ్ళీ చదవవలసిందే. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఏదో నోటీస్ జారీ అయింది పక్కకు పెట్టకుండా ఆ నోటీస్ని కరెక్ట్గా తీసుకొని వాట్ ఆర్ ద థింగ్స్ టు బి ఇంప్లిమెంట్ చేసిన ఏమేమి ఉన్నాయి, నామ్స్ ప్రకారం ఏమి ఇంప్లిమెంట్ చేసిన అవి కంపల్సరీ పబ్లిక్కి చూపించాలి. ఆ నోటీస్ని వాళ్ళు రిప్లై నోటీస్ ఇచ్చి వాళ్ళు షోకాస్కి ఇచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు కనుక చేసినవి సరిగ్గా ఉన్నది అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తే వాళ్ళు మళ్ళీ థియేటర్ ఇట్లా ఉంటుంది. లేకుంటే దాంట్లో మీరు ఇవన్నీ ఉల్లంఘించిండ్రు అంటే థియేటర్ యజమానుల అంటే మీకున్న అర్హతలు మీరు ఉపయోగించుకోలేదు, వయలేషన్ ఆఫ్ యువర్ డ్యూటీస్ అన్నది దాని కిందకి వస్తుంది. చాలా ఇంకా భారం ఎత్తుకోవాల్సిందే థియేటర్ ఓనర్స్. కాబట్టి ఇప్పటికే చాలా ఎత్తుకున్నారు, ఇంకా ఎత్తుకోవాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే దే షుడ్ షో హౌ ఇట్ ఈస్ బీన్ డన్. ఒక యాక్ట్, క్రిమినల్ యాక్ట్ ఎట్లా జరిగింది అన్నది చూపించాలి వాళ్ళు. అది సరిగ్గా చూపించగలిగితేనే వాళ్ళు అక్కడ బతికిపోయినట్టు. లేకుంటే మళ్ళీ పెనాల్టీస్ కూడా పడితే వాళ్ళకి ఫైన్ వస్తుంది డెఫినెట్గా వాళ్ళు. మేడం ఇక్కడ మనం ఏంటంటే థియేటర్లో ఒకరు చనిపోయారు కాబట్టి ఆ పర్స్పెక్టివ్ నుంచే మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం చాలా థింగ్స్ డిస్కస్ చేసాం. ఒక మాల్ కానివ్వండి, థియేటర్ కానివ్వండి, ఇంకా ఏదైనా పబ్లిక్ ప్లేసెస్, రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ ఎమ్యూనిటీస్ ఏమి ఇవ్వాలి. ఫైర్ మీరు చెప్పినట్టుగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అయ్యో ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, వీళ్ళు కరెక్ట్గా పాటించలేదని అప్పుడు ఎలివేట్ అవుతూనే పోలీసులు చెప్తే అప్పుడు తెలుస్తుంది. కానీ ముందుగా ఒక బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చెక్ చేసి ఇవ్వడం కూడా చాలా విషయాల్లో జరగట్లేదు. మేబీ ఇలాంటి వాటి వల్ల కూడా మనం చాలా మంది ప్రాణాలు పోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు చెప్పినట్టుగా రూల్స్ స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాగే ఇట్లాంటి ప్రాణ నష్టం మనం మళ్ళీ భర్తీ చేయలేము. ఒకటండి, పబ్లిక్
పబ్లిక్ కట్టేటప్పుడు ఎందుకు ఇక్కడ మనం మాట్లాడలేకపోతున్నామని అంటే ఒకవేళ పర్మిషన్స్ తీసుకోకుండా కట్టే వ్యక్తుల యొక్క స్వభావము నా ఇల్లు నేను కట్టుకుంటే ఎవడు నన్నేం చేస్తాడు, ఎవడొచ్చి ఏం చేస్తాడు అన్న వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. అంటే బేఖాతరు చేస్తుంటారు అన్నట్టు వర్డ్స్ అన్నీ కూడా. సో యాజ్ ఎ రూల్ నేను ఒక సిటిజన్గా నేనేం చేయాలి, యాజ్ ఎ రూల్ మాట్లాడితే రూల్ మీదనే అసలు చాలా మందికి చాలా పెనాల్టీస్ పడతాయి రూల్ మాట్లాడితే. ఇంకా సరే పబ్లిక్ వాళ్ళు చేయలేని పరిస్థితులలో గవర్నమెంట్ కొంత డిక్లరేషన్స్ ఇస్తారు, కొన్ని వెసులుబాటు కల్పిస్తారు, అప్పుడు అవి వాడుకోవాలి. అది వాడుకొని మంచిగా మళ్ళీ ఎప్పుడు రూల్ క్రాస్ కాకుండానే చూసుకోవాలి. ఇప్పుడు థియేటర్ యజమానులకు ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఎప్పుడైనా వెసులుబాటులు ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే టికెట్స్ రూపంలో కానివ్వండి, హై అయిన టికెట్స్ ఒకప్పుడు కొంతనే ఉండే, అది హై చేసుకోవచ్చు, మీరు ఆ ఫెసిలిటీ అవైల్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి కొన్ని థియేటర్స్కి ఇస్తున్న కొద్దీ ఇలాంటి క్రమశిక్షణకు సంబంధించిన చర్యలు కూడా థియేటర్స్ యాజమాన్యం చెయ్యాలి, వాళ్ళ డ్యూటీ అది. కొన్ని వాలంటీర్స్ని పెట్టుకోవాలి, ఆ రోజుకి వాళ్ళని పేమెంట్ చేసి వాళ్ళని ముందు పంపించేస్తే ఎంత నీట్గా ఉండేది. అట్లా మీరు చెప్పినట్టుగా నిజంగా చాలా కరెక్ట్గా చెప్పారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే నిజంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. అండ్ చూద్దాం మేడం ఏమవుతుందో, మరి థియేటర్ విషయం ఏమవుతుంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ అదంతా ఏమవుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.